ఓం అథ సూర్యాష్టకం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆదిదేవుడైన ఓ భాస్కర, నీకు నమస్కారము. నాపై ప్రసన్నుడవు కావాలి. లోకానికి వెలుగునిచ్చే దివాకరుడా, ఓ ప్రభాకరుడా, నీకు వందనములు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రాలు కలిగిన రథమును అధిరోహించినవాడు, ప్రచండమైన తేజస్సు కలవాడు, కశ్యప ప్రజాపతి కుమారుడు, చేతిలో తెల్లని పద్మమును ధరించినవాడు అయిన ఆ సూర్యభగవానుడికి నేను నమస్కారం చేస్తున్నాను. లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఎర్రని రథమును అధిరోహించినవాడు, సమస్త లోకాలకు తాత వంటివాడు, భయంకరమైన పాపాలను సైతం హరించేవాడు అయిన సూర్యభగవానుడికి నేను నమస్కరిస్తున్నాను. త్రైగుణ్యంచ మహాశూరం బ్రహ్మ విష్ణుమహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సత్వ రజ తమో గుణాలకు అతీతుడు, గొప్ప శౌర్యవంతుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనవాడు, మహాపాపాలను తొలగించేవాడు అయిన సూర్యభగవానుడికి నేను నమస్కరిస్తున్నాను. బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ ప్రభుం చ సర్వలోకానాం త్వం సూర్యం ప్రణమామ్యహం. తేజస్సుతో నిండినవాడు, వాయువు మరియు ఆకాశ స్వరూపి, సమస్త లోకాలకు ప్రభువైన ఆ సూర్యభగవానుడికి నేను నమస్కరిస్తున్నాను. బంధూకపుష్ప సంకాశం హారకుండలభూషితం ఏకచక్రరథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. మందార పుష్పం వంటి ఎర్రని వర్ణము కలవాడు, హారములతో మరియు కుండలములతో అలంకరింపబడినవాడు, ఒకే చక్రము కలిగిన రథముపై ప్రయాణించేవాడు అయిన ఆ సూర్యభగవానుడికి నేను నమస్కరిస్తున్నాను. తం సూర్యం జగత్కర్తారం మహాతేజః ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ జగత్తును సృష్టించినవాడు, గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్నవాడు, పాపాలను పటాపంచలు చేసేవాడు అయిన సూర్యభగవానుడికి నేను నమస్కరిస్తున్నాను. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోకనాథుడు, జ్ఞానమును విజ్ఞానమును మరియు మోక్షమును ప్రసాదించేవాడు, మహాపాపాలను హరించేవాడు అయిన సూర్యభగవానుడికి నేను నమస్కరిస్తున్నాను. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఈ సూర్యాష్టకాన్ని నిత్యం పఠించే వారికి గ్రహపీడలు తొలగిపోతాయి, సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది, దరిద్రులు ధనవంతులవుతారు. ఆమిషం మధుపానంచ యః కరోతిర్వేర్దినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. ఆదివారం నాడు మాంసాహారం భుజించడం, మద్యపానం చేయడం వంటివి చేసేవారు 7 జన్మల పాటు రోగిగా, దరిద్రుడిగా పుడతారు. స్త్రీతైల మధుమాంసాని ఏ త్యజంతిర్వేర్దినే న వ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఆదివారం నాడు తైలమర్దన, మాంసము, తేనె వంటి వాటికి, స్త్రీకి దూరంగా ఉండేవారికి ఎటువంటి వ్యాధులు, శోకము, దారిద్ర్యము ఉండవు. వారు చివరికి సూర్యలోకానికి చేరుకుంటారు.